హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పీవీఆర్ టీవీ. ఈరోజు గోధుమ పిండితో గవ్వలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 కప్పులు గోధుమ పిండి, తగినంత సాల్ట్ వేసుకొని సాల్ట్ కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసి పిండి ముద్దలు లేకుండా కలుపుకోవాలి. ఆయిల్తో కలుపుకోవడం వల్ల మనకి క్రిస్పీగా ఉంటాయి. ఆయిల్ బదులు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చపాతీ పిండిలాగా మనం గోధుమ పిండిని రెడీ చేసుకోవాలి. అందుకని వాటర్ని కొద్దిగా పోసుకుంటూ చపాతీ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే బెల్ సెలెక్ట్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఇలా పిండి రెడీ చేసుకున్న తర్వాత పైన ఆయిల్ వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే మనకి పిండి అనేది సెట్ అవుతుంది. అరగంట తర్వాత చిన్న చిన్న ఉండలుగా సెట్ చేసుకొని ఒకేసారి మొత్తం బయట పెట్టుకుంటే పిండి అనేది గట్టిపడిపోతుంది. అందుకని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని కొద్దిగా గవ్వలు చేసుకోవాలి. గవ్వలు చెక్క తీసుకొని ఇలా గవ్వలు చేస్తే సరిగ్గా రావు. అందుకని గవ్వల చెక్క మీద కొద్దిగా గోధుమ పిండి వేసుకొని గవ్వలు చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గవ్వల్ని రెడీ చేసుకోవాలి. చేసుకున్న గవ్వల్ని పేపర్ మీద ఆరబెట్టుకుంటే గవ్వలు అనేవి క్రిస్పీగా ఉంటాయి. ఇలా గవ్వలన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న గవ్వలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. గవ్వలు మరీ బ్రౌన్ కలర్ రాకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ మనం తీసుకున్న తర్వాత మనకి కొద్దిసేపటికి కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి. ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు దీన్ని పాకంలో వేసుకోవాలి. పాకం వీడియో నేను లాంగ్ అయిపోతుందని వీడియో పెట్టట్లేదు. పాకం కోసం పంచదార మరియు నీళ్ళు మరియు యాలక్కాయల పొడి వేసుకొని పాకం రెడీ చేసుకోవాలి. పాకంలో మనం ఫ్రై చేసుకున్న గవ్వలు వేసుకోవాలి. పాకంలో గవ్వలు వేసుకొని ఒక పావు గంట అరగంట పాటు అలా వదిలేస్తే మనకి గవ్వలకి పాకం అనేది మంచిగా పడుతుంది. ఇలా మనం తయారు చేసుకున్న గవ్వలన్నీ ఫ్రై చేసుకొని పాకంలో వేసుకుంటే మనకి టేస్టీ గవ్వలు, అలాగే మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి హెల్తీగా ఉంటాయి. ఇంట్లోనే మంచి స్నాక్స్ రెడీ అవుతుంది. అంతే, గవ్వలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.